గత కొంతకాలంగా జంతర్ మంతర్ వద్ద జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ యువత యొక్క బలమేంటో, యువత యొక్క శక్తి ఏంటో నిన్న జంతర్ మంతర్ వద్ద చూశాము. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ భయపడ్డాడు. నరేంద్ర మోదీ యొక్క ఆలోచన విధానం ఎలాంటిదో ఈరోజు దేశ యువత అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. అలాంటిది ఈరోజు మనం కీలకమైనటువంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి వయో పరిమితిని 21కి తగ్గిస్తూ వాళ్ళని మనం ఇక పార్లమెంటుకు కూడా పంపించాలి. లోక్సభ యొక్క వయో పరిమితిని తగ్గించి పార్లమెంటుకి పంపిస్తే వాళ్ళు అక్కడ కూడా గలమెత్తుతారు. అందుకోసమని నేను ఏం చెప్తున్నానంటే, రాబోయేటటువంటి ఎన్నికల్లో జరగబోతున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే కాంగ్రెస్ విజయం సాధిస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క క్యాబినెట్లో జన్జీనే విద్యాశాఖ మంత్రిగా ఉండాలి. అంటే ఈ యువతే విద్యాశాఖ మంత్రిగా ఉండాలి. ఆ వయసు 21 ఏళ్ళకి తగ్గిస్తున్నాం. 21 ఏళ్ళ వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటాడని చెప్పి ఆయన మాట ఇస్తున్నాడు. అవసరమైతే నేను ఇండీ కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నింటితో మాట్లాడతాను, అందరినీ ఒప్పిస్తాను అని ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఫస్ట్ రాహుల్ గాంధీ గారిని ఎవరు ఒప్పుకుంటున్నారు ప్రధానమంత్రి అని? అసలు ఇండీ కూటమిలో మొట్టమొదటి ప్రశ్న ఏంటి? హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్? అసలు ఎవరు ప్రధానమంత్రి క్యాండిడేట్ అనేది కదా ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటున్నది. పోనీ తృతీయ కూటమి పెడదాము, తృతీయ ఫ్రంట్ పెడదాం అనుకుంటే అక్కడ కూడా అదే ప్రశ్న. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు? ఏ పార్టీకి చెందినటువంటి వారు? ఎవరికి ఏ పదవి ఇచ్చినా మిగతా వాళ్ళు అలాగా. అందుకే వాళ్ళు ఇప్పటికీ విచ్ఛిన్నం అయిపోతా ఉన్నారు. మరి కాంగ్రెస్లో రాహుల్ గాంధీని వద్దని చెప్పేది నిర్భయంతరంగా అలాగే నిర్భయంగా మాట్లాడుతున్నది డిఎంకే, టీఎంసీ, ఆమ్ ఆద్మీ పార్టీ. వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. మరి ఎవరు ఒప్పుకున్నారు? ఒక్క ఎస్పీ మాత్రమే సైలెంట్గా ఉంది, మిగతా పార్టీలు ఏవి లేవు. మహా అయితే ఇప్పుడు విజయ్ పార్టీ, టీవీకే పార్టీ సైలెంట్గా ఉండొచ్చు. అంతకు మించి ఎవరు సైలెంట్గా లేరు. అంటే ఇండీ కూటమిలోనే లేరు. ఇక తృతీయ ఫ్రంట్ వస్తే ఏముంటారు కానీ. సో ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఏమొచ్చేసి ఆయన క్యాబినెట్ అంటూ ఆయన ఇటో వెళ్ళిపోయారు, ముందుకు వెళ్ళిపోయారు.